నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా VD12. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ లాక్ అయింది. అంతేకాదు, ఈ టైటిల్ బిగ్ సర్ప్రైజ్ తో రివీల్ కాబోతుందని తెలుస్తోంది. VD12 చిత్రానికి కింగ్డమ్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 7న టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజున టైటిల్ టీజర్ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే, ఈ టైటిల్ టీజర్కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారని వినికిడి. VD12 టైటిల్ టీజర్ స్టార్ హీరో వాయిస్ ఓవర్తో ఉంటుందని మొదటి నుంచి వినికిడి. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్లో ఎవరో ఒకరు వాయిస్ ఓవర్ అందించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్తో పవన్ కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్తో VD12 టైటిల్ టీజర్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పవన్ అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమైతే VD12 పై ఒక్కసారిగా బజ్ రెట్టింపు కావడంతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ టైంలో ఒక సినిమా కోసం పవన్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు. కాగా గతంలో చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకి పవన్ వాయిస్ ఓవర్ అందించారు.